రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో తిరిగి ఓపెన్ చేయనున్నారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ప్రైమరీ స్కూల్స్, 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ఉన్నత పాఠశాలలు నడవనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనుంది విద్యాశాఖ. ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిరోజు 30 నిమిషాల పాటు పాఠ్య పుస్తకాలు, మ్యాగజైన్లు చదివించాలని విద్యాశాఖ అధికారులు, టీచర్లకు ఆదేశాలిచ్చింది. విద్యార్థులతో 5 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. జనవరి 10 నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు అందించాల్సిన నోట్బుక్స్ ను స్కూళ్లకు తరలించారు అధికారులు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది సర్కార్. స్కూల్స్ రీఓపెన్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, స్కూల్స్ రీఓపెన్ పై అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రేపు పాఠశాలన్నీ కూడా రీఓపెన్ కానున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్య పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే స్కూల్స్ రీఓపెన్ నాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన గత ఈ వేసవి సెలవులలో అనేకమైనటువంటి సమీక్ష సమావేశాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా నిరంతరం పాఠశాల విద్యలో మార్పులు దానిపైన చర్చించడం జరిగింది. దీనిలో భాగంగా రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ కానుండడంతో విద్యార్థులకు అందించాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్, యూనిఫాములు, అదేవిధంగా స్టేషనరీకి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా స్కూళ్లకు అధికారులు తరలించారు. అయితే ఈసారి చాలా వరకు కూడా విద్యార్థుల హెల్త్ పైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఎందుకంటే చాలా వరకు కేవలం స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి రావడం ఇట్లాంటి పరిస్థితిలో ఉండే. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు ప్రతి రోజు 30 నిమిషాల పాటు మ్యాగజైన్స్ చదివించడము, పాఠ్యపుస్తకాలు ఏదైతే వారు సబ్జెక్టులలో వీక్ ఉంటారో వాటిపైన టీచర్లతోని ట్రైనింగ్ ఇచ్చడము, అదేవిధంగా ప్రతిరోజు 5 నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు కూడా స్కూళ్ళల్లో కండక్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా ఉపాధ్యాయ సంఘ నేతలతోని, ఉపాధ్యాయులతోని, డిఈఓలతోని, ఎంఈఓలతోని అందరితోని కూడా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే స్కూళ్ళ రీఓపెన్కు సంబంధించి పెద్ద ఎత్తున కూడా చాలా వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెలబ్రేషన్ మాదిరిగా స్కూల్స్ రీఓపెన్ చేయనున్నారు. పాఠ్యపుస్తకాలకు సంబంధించి కూడా అధికారులు ముందుగానే జాగ్రత్త తీసుకున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వము ముద్రించగా మరికొన్ని కూడా బయట ఉన్నటువంటి ప్రింటర్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 90% వరకు కూడా విద్యార్థులకు పుస్తకాలు అందేలా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇప్పటికే స్కూళ్లకు సంబంధించి బడిబాట కార్యక్రమం కూడా కొనసాగుతున్నది. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా తండాలు, మారుమూల గ్రామాలలో గతంలో కొంతమంది పిల్లలు ఉండడము, ఒక్క టీచర్ ఉన్నటువంటి స్కూళ్ళు ఉండడం ఇట్లాంటివన్నీ కూడా మూసివేశారు. సో వాటన్నిటినీ కూడా తెరిపివ్వడం జరిగింది. ఎక్కడైతే ఇప్పుడు పేద పిల్లలకు కానీ మధ్యతరగతికి సంబంధించిన పిల్లలు ఉన్నారో వారందరూ కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీచర్లు మనం చూస్తున్నాం ప్రతిరోజు గ్రామాన తిరుగుతూ అక్కడ పేరెంట్స్తోని, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లతోని, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్లు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా నిరంతరము సమీక్ష జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు పాఠశాల విద్యకు ప్రభుత్వం బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఇవి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి అన్ని స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు. వారు స్కూళ్ళల్లో ఉన్నటువంటి మైనర్ రిపేర్లు అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అంటే 19 వరకు బడిబాట కార్యక్రమం ఉండడంతో ఈ 19 లోపల ప్రతి ఒక్క కార్యక్రమం విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసేలా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దీంతోపాటు టీచర్ల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో అవి కూడా పూర్తి కానున్నాయి. అంటే ముఖ్యంగా పాఠశాల విద్య బలోపేతం అయితేనే గ్రామీణ స్థాయి నుంచి మొదలుకొని పట్టణ స్థాయి వరకు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల విద్యను పూర్తిగా అందించడం అయితేనే రాష్ట్రంలో విద్య బలపడుతుందని విద్యావేత్తలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. స్కూళ్ళ రీఓపెన్కు సంబంధించి కూడా ఇప్పటికే టీచర్లందరూ కూడా ఆల్రెడీ స్కూళ్ళను సందర్శించారు, పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. పిల్లల్ని రేపటి నుంచి
బడికి పంపివ్వాలని చెప్పడం కూడా జరిగింది. మరోపక్క ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి కూడా వారికి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్లు కానీ వారి బస్సులకు ఉండేటువంటి ఆక్యుపేషన్ కానీ వీటిపైన కూడా విద్యాశాఖ అధికారులు గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల సంఖ్య, వారు అవలంబిస్తున్న తీరు, వారికి ఉన్నటువంటి పర్మిషన్లు, వారు విద్యార్థుల దగ్గర ఎటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు, వీటిపైన కూడా విద్యాశాఖ వర్గాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఓవరాల్గా ఇటు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు రేపు రీఓపెన్ కావడంతో అన్ని రకాల జాగ్రత్తలు విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్నారు. ఎందుకంటే జిల్లాకు సంబంధించి ముఖ్యంగా డిఈఓ, అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి ప్రిన్సిపల్లు ఇప్పటికే అనేక మందితో మాట్లాడారు. దీంతోపాటు స్కూళ్ళల్లో విద్యార్థులకు అందించాల్సినటువంటి మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా ఎవరైతే వంట కార్మికులు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే స్కూళ్ళల్లో ప్రిన్సిపల్స్ పిలిపించుకోవడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ను క్లియర్ చేయడం కానీ, విద్యార్థులకు అందించాల్సినటువంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం కానీ, వీటిపైన ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ కార్యదర్శితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కూడా సీఎం ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఎక్కడెక్కడైతే బకాయిలు ఉన్నాయో, పెండింగ్ బిల్స్ ఉన్నాయో, వంట కార్మికులకు సంబంధించినటువంటి బిల్లులు ఉన్నాయో వీటన్నిటిని కూడా చెల్లించడం జరుగుతుంది. అదే యూనిఫామ్ల విషయానికి వస్తే కూడా ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫామ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఇప్పటికే వారికి సంబంధించిన కుట్టుకూలి ఛార్జీలను కూడా పెంచారు. గతంలో 50 రూపాయలు ఉండే దాన్ని 75 రూపాయలు చేస్తూ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము మహిళా సంఘాలకే పూర్తి బాధ్యతను అప్పచెప్పింది. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఇటు ఉపాధ్యాయులు ఎంత పనిచేస్తారో అదే స్థాయిలో మహిళా సంఘాలు ఉంటే, గ్రామాలలో మహిళా సంఘాలు వారి పిల్లలే అనేక మంది ఉంటారు కనుక వారి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల బాధ్యత అంతా కూడా మహిళా సంఘాలకే అప్పచెప్పడంతో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా అడ్మిషన్లు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం కూడా అమలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇటు తెలుగు మీడియం ఉంది. పుస్తకాలకు సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. యూనిఫామ్లకు సంబంధించి కూడా అందించనున్నారు. సో ఓవరాల్గా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఈ ఇయర్ మొత్తం కూడా 229 రోజులు వర్కింగ్ డేస్గా ఉన్నాయి. జనవరి 10వ తేదీలోపు 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి కూడా సిలబస్ పూర్తి చేయాలని చెప్పి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క విద్యార్థులకు సంబంధించినటువంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ మరొక ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈసారి సాయంత్రం పూట విద్యార్థులకు కూడా సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే అధికారులు కూడా చర్చలు జరుపుతున్నారు. ఓవరాల్గా అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే బడిలకు దూరం అయిపోయినారో వారందరూ కూడా వచ్చి చేరుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగానే రేపు స్కూల్స్ అయితే రీఓపెన్ కానున్నాయి. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఇటు ఉపాధ్యాయులు, డిఓలు ప్రతి ఒక్కరు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టీచర్లు గ్రామాన తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఆవశ్యకతను, అదేవిధంగా స్కూల్లో ఈసారి చేస్తున్నటువంటి ఏవైతే బాగోగులు ఇవన్నీ కూడా పేరెంట్స్కు నచ్చజెప్తూ విద్యార్థులను అయితే స్కూళ్లకు రప్పించేలా ఉపాధ్యాయులు అయితే మొత్తం కృషి చేస్తున్నారు. సో ఓవరాల్గా రేపు ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. అకాడమిక్ ఇయర్కు సంబంధించి కూడా ఆల్రెడీ విద్యాశాఖ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. దానికి అనుగుణంగానే స్కూల్స్ కూడా మొత్తము నడవనున్నాయి. శ్రీవంతి.